అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు, ఏకతాటిపై పోరాడదాం, ఐక్య పోరాటాలకు ఏపీ ఎన్జిఓ ఇతర సంఘాలు కలిసి రావాలి. 28 జరిగే రాష్ట్ర సదస్సు పోస్టర్ కరపత్రం విడుదల. పీఆర్సీ 30%, ఐఆర్ పెండింగ్లో ఉన్న 5 డిఏలు ఇవ్వాలి, 40,000 కోట్లు బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ అన్నటువంటి హైలైట్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం, రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బూటకం. 2026-27 బడ్జెట్లో రాజధాని పనులకు 6,000 కోట్లు కేటాయించిన సర్కార్, అందులో 1,200 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు. 2014-19 మధ్య రాజధాని కోసం 5,013 కోట్ల అప్పు, దాన్ని తీర్చేందుకు బడ్జెట్లో 836 కోట్లు కేటాయింపు, ఇందులో ఇటీవల 420 కోట్లు చెల్లింపు. 24 నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం 47,684 కోట్ల అప్పు, రాజధాని 53,000 నుంచి 2.29 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు తాజాగా ప్రణాళిక. మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకి 2 కోట్ల చొప్పున 4.58 లక్షల కోట్ల అప్పు, అప్పులు వడ్డీతో సహా రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుందంటున్న ఆర్థిక నిపుణులు. రాజధాని లేకుండా చేయడమే కాదు, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్న చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు, నాడు జీవో 176ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్ అంటూ డ్రామాల. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు 34% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం తీర్మానం మాటలుగా చట్టబద్ధమైన హామీ కావాలి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. లేని పక్షంలో బీసీలు తమ తడాకా చూపించడం ఆయన చంద్రబాబు నిరంతరం మోసాలపై బీసీ చేస్తున్న కార్యక్రమాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మున్సిపల్స్పై పోల్స్ ఏర్పాట్లో గందరగోళం, వార్డుల పునరుజ్జనే తేలలేదు, ఎన్నికల ఏర్పాట్ల. సెప్టెంబర్ 3లోగా ఓటర్ల జాబితా ఖరారుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు. కానీ 123 పట్టణాలకు గాను 100 చోట్లే వార్డుల పునరుజ్జన ప్రక్రియ మొదలు. వాటిలో 39 చోట్ల కోర్టు కేసులతో నిలిచిపోయిన ప్రక్రియ. కేవలం సగం పట్టణాల్లోనే వార్డుల పునరుజ్జన ప్రక్రియ పూర్తి. ఇది తేలకుండా ఓటర్ల జాబితాలు ఎలా సాధ్యం అంటున్న అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే షుగర్ రేటు వింటే బీపీ అంటూ నెల రోజుల్లో 30% పెరిగిందారా. రిటైల్ మార్కెట్లో సగటున కేజీ 63 రూపాయలు, తగ్గిన ఉత్పత్తి, పండగల సీజన్ డిమాండ్తో కొరత. దేశంలో చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చెరకు పంట నష్టం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశంగా ఉత్పత్తి అంచనాలు తగ్గడం, పండగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ భారీగా ఎగబాకడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. నెల రోజుల్లో దాదాపు 30% ఎక్సిన రిటైల్ రేటు ప్రస్తుతం సగటున కేజీ 63 రూపాయల స్థాయికి చేరింది. దీంతో సరఫరా పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు దశాబ్ద కాలం తర్వాత కేంద్రం తొలిసారి దిగుమతులకు తలుపులు తెరిచింది. అక్రమ నిల్వలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. మరోవైపు చక్కెర కొరతకు ప్రభుత్వ ఇథనాల్ పాలసీ కూడా కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బ్లాక్మెయిల్ చేశారు.